కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, బ్యాంక్ చైర్మన్స్, రుచిలో కౌన్సిలర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు అందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం అందరం ఊహించినటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మన నియోజకవర్గానికి, మన జిల్లాకి రావడం, మన జిల్లాకి రావడమే ఒక గొప్ప అదృష్టం అయితే మరి మన నియోజకవర్గానికి రావడం ఇంకా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరందరూ ఇప్పటి వరకు నన్ను అమ్మ మీరు మాకు ఈ పని చేయండి మీరు ఏం చెప్తే అది చేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరూ మీరు నాకు చెప్పుకున్నారు. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవ్వరిని నేను ఏది అడగలేదు. కానీ అదృష్టవశాత్తు మహానాడు మన కాన్స్టిట్యున్సీలో మన ఆధ్వర్యంలో జరగబోతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క ప్రతిష్టాత్మకమైన నాయకులందరూ ఇక్కడికి రాబోతున్నారు, కోవూరులో ఉండబోతున్నారు. అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఫస్ట్ టైం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మహానాడు ఇక్కడ జరగబోతోంది. దీన్ని మనం ఎంతో గొప్పగా జరుపుకోవాలి. అలా జరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇది నా ఇంట్లో పండగ, నా ఇంట్లో ఒక పెళ్ళి, ఈ పండగని ఈ పెళ్ళిని సక్సెస్ చేయాలి అని చెప్పి ప్రతి నాయకుడు, కార్యకర్త, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి, ప్రతి కార్యకర్త, అలాగే పెద్ద నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని ఆ విధంగా భావిస్తేనే మనం సక్సెస్ చేయగలం. వీటన్నిటికన్నా ముందు ఒకటి మన నియోజకవర్గ మినీ మహానాడు కూడా ఉంటుంది. దాంట్లో కూడా మనం ఇంకా మాట్లాడుకుంటాం. మన బాధ్యత ఈ మహానాడిని సక్సెస్ చేయడం. అది ఎలా సక్సెస్ చేయాలి అంటే ప్రతి నాయకుడు మనం ఎవరినో పిలిచి బలవంతంగా దీనికి తీసుకురాకూడదు. ఒక నాయకుడు నడిస్తే, ఒక బండి వెళ్తుంటే ఆ బండి వెనక 16 బండ్లు వరుసగా వెళ్ళినట్టు ఒక నాయకుడు నడిస్తే ఆ నాయకుడు వాళ్ళంతకి వాళ్ళే వెనకాల నడిచి రావాలి. మీరందరూ నాతో ఎలా కలిసి వస్తున్నారో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఏ మండలానికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చేసినా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నాయకులందరూ నిండుగా ఉంటారు, అందరూ ఓపికగా వస్తారు అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ వస్తూ ఉంటారని చెప్పి కూడా నేను అనుకుంటూ ఉంటాను. అదే రకంగా ఈరోజు కూడా మీరందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇదే మాదిరి మనం రాబోయే రోజుల్లో, ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది కాబట్టి ఈరోజు నారాయణ సార్ చెప్పారు, అమ్మ మన టార్గెట్ ముందు మీ జనమే అక్కడ ఉండాలి, మీ జనం అక్కడ కూర్చోవాలి, అక్కడ కదలకూడదు. మన టార్గెట్ బహిరంగ సభకి 1,00,000 అని చెప్పారు నారాయణ సార్. ఆ 1,00,000 మందిని మనం అక్కడ కూర్చోబెడితే వాళ్ళు మీటింగ్ అయిపోయేదాకా మొదట మన వాళ్ళే అక్కడ కూర్చోంటారు కూడా, కానీ మీటింగ్ అయ్యేదాకా కూడా ఎవరు కదలకూడదు. సో ఇవన్నీ మనం ఇప్పటి నుంచే ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన కార్యకర్తలకి మీరందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఇది చెప్పి వాళ్ళని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా ఈ మహానాడిని సక్సెస్ చేసే విధంగా సన్నిహితం చేయాలి. ఇప్పటి నుంచే వాళ్ళందరినీ కూడా దీనికి ఎలా మనం ముందుకెళ్ళాలి అనే విధానంగా మీరందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీతో ఉన్న నాయకులకి మీరు నిర్దేశించాలి. కాబట్టి ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకోవడానికే ఇక్కడ ముఖ్యంగా రావడం జరిగింది. అందరికీ తెలుసు, మీకు చాలామంది నాకన్నా ఎక్కువ మంది ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న నాయకులు, ఎన్నో మహానాడులు చూసిన నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు, మొదట 2 రోజులు తీర్మానాలు ఉంటాయి, ఆ తర్వాత 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర నాయకులు కమిటీలు ఏర్పాటు చేస్తారు, జిల్లా నాయకులతో, రాష్ట్ర నాయకులతో కమిటీలు జరుగుతాయి. ఆ కమిటీల్లో మన వాళ్ళకి కూడా పనులు అప్పగిస్తే
మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు కూడా ఆ పనులన్నింటిలో సన్నిద్ధం కావాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 2 రోజుల్లో రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ కమిటీలన్నీ రాష్ట్ర మన నాయకులందరూ నిర్ణయిస్తారు. ఆ కమిటీలతోటి కలిసి మనమందరం కూడా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి మన నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు నిజంగా మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దాన్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ముగిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా అనే విధంగా మనం కనీవిని రీతిలో ప్రతిష్టాత్మకంగా 44 సంవత్సరాల ప్రస్థానం కలిగిన ఈ పార్టీ, క్రమశిక్షణతో కలిగిన ఈ పార్టీ నాయకుడైన ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరగబోయే ఈ మహానాడిని మనం తప్పకుండా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నెల్లూరు జిల్లా ప్రజలు చేస్తామని చెప్పి అందుకు మీరందరూ నాకు సహకరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు మాట్లాడుకుంటాం. కానీ మీరు మాత్రం అంతర్గతంగా అందరూ ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు కలిసి దీని గురించి ఈ 20 రోజులు టైం ఉంది మనకి చర్చించుకొని ఆ రోజుకి సమాయత్తం కావాలని మీ అందరినీ మరోసారి కోరుకుంటున్నాను. త్వరలోనే మన బుచ్చి ఆఫీస్ కూడా 14వ తేదీ ఓపెనింగ్ ఉంది. ఆ రోజు కూడా మళ్ళీ ఒకసారి అందరూ మీరు మన ఆఫీస్ దగ్గరికి వస్తే కోవూరు ఆఫీసు, బుచ్చి ఆఫీసు 2 కూడా మనం 14వ తేదీ పొద్దున్నే ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం. అదే కాకుండా మన మినీ మహానాడు సందర్భంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మహానాడు జరుగుతుంది కాబట్టి ఇంతవరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం లేదు కాబట్టి అది కూడా మనం మినీ మహానాడు రోజు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఎవరైతే పెద్దలు అందుబాటులో ఉంటారో వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమం కూడా మనం మహానాడు లోపల చేసుకుంటామని చెప్పి మీకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.